వాటిలోని కొత్త జీవితం ప్రారంభమవుతుంది. అంటే లైకెన్లు పరిణామపరంగా చాలా మూలాధారమైనటువంటివి మరియు ఆవరణ వ్యవస్థ పరంగా కూడా చాలా మూలాధారమైనవి. అంటే ఆవరణ వ్యవస్థలో కొత్తగా ఏదైనా జీవులు ఏర్పడుతున్నాయా లేదా తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఆవరణ వ్యవస్థలో ఏదైనా జీవులు ఏర్పడుతున్నాయా లేదా తెలుసుకోవడానికి. సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇవి కాలుష్య సూచికలుగా ఉపయోగిస్తారు లేదా పొల్యూషన్ ఇండికేటర్స్. దీని మీద రిపీటెడ్గా 2014 సివిల్ సర్వీసెస్లో కూడా ఈ లైకెన్ల మీద క్వశ్చన్ రావడం జరిగింది. కాలుష్య సూచికలు, వాట్ ఆర్ కాలుష్య సూచికలు లేదా పొల్యూషన్ ఇండికేటర్స్? కాలుష్య సూచికలు లేదా పొల్యూషన్ ఇండికేటర్స్. పొల్యూషన్ ఇండికేటర్స్ లేదా కాలుష్య సూచికలు దేనికి ఏంది అంటే ఒక ప్రాంతంలో ఏదైనా కలుషితం పెరగడం ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పంట పొలంలో ఉన్నటువంటి తెల్లదుమ్మ చెట్టు లేదా అకేషియా మెలనోక్సైలాన్ కాండం పైన లైకెన్లు ఉన్నాయి అనుకోండి. పంట పూర్తి అయిన తర్వాత రైతు పంటను మొత్తం తగలబెట్టే క్రమంలో ఆ పంటను తగలబెట్టిన తద్వారా వచ్చినటువంటి పంట తగలబెట్టడం ద్వారా వచ్చినటువంటి ఏ చిన్న కలుషితమైనా సరే ఆ సమీపంలో ఉన్నటువంటి వృక్షాలపైన ఉన్నటువంటి తెల్లదుమ్మ చెట్టు మీద ఉన్నటువంటి లైకెన్లను అంటే వాతావరణంలోని కలుషితాన్ని ముందస్తుగా గుర్తించి పూర్తిగా అదృశ్యమయ్యే జీవులు లైకెన్లుగా చెప్పవచ్చు. మీరు గమనించి చూస్తే పారిశ్రామిక విప్లవానికి ముందు లండన్ నగరం, పారిశ్రామిక విప్లవానికి తర్వాత లండన్ నగరాన్ని గమనించి చూస్తే పారిశ్రామిక విప్లవం ముందు ఉన్నటువంటి లండన్ నగరం లండన్ నగరంలో గల థేమ్స్ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి చెట్ల కాలుష్యం తక్కువగా ఉండటం ద్వారా ఆ చెట్ల యొక్క బెరడు తెల్లగా ఉండటం మరియు తెల్లగా ఉండటానికి కారణం ఆ ప్రాంతంలో కాలుష్యం లేదు కాబట్టి ఆ బెరళ్లపై మనం అధిక మొత్తంలో లైకెన్లను గమనించవచ్చు. ఎప్పుడైతే లండన్ నగరానికి పారిశ్రామిక విప్లవం తాకిందో పారిశ్రామిక విప్లవం రాగానే లండన్ నగరంలోని కాలుష్యం కొంచెం పెరగటం ద్వారా ఈ వృక్షాల యొక్క బెరడుపై ఉన్నటువంటి లైకెన్లు నిర్వీర్యం అవటం గమనించవచ్చు. దీన్ని మనం శాస్త్రీయంగా ఇంకొక ఎక్స్పెరిమెంట్ ద్వారా చూపడచ్చు. అప్పటి వరకు ఉన్నటువంటి తెలుపు రంగులో ఉన్నటువంటి మాతులు అంటే పట్టు పురుగులు లేదా మామూలు తేనెటీగ వంటి చిన్న సీతాకోకచిలుక వంటి చిన్న పురుగులు తెల్ల రంగులో ఉన్నటువంటి మాతులు పారిశ్రామిక విప్లవానికన్నా ముందు లండన్ నగరంలో ఉన్నటువంటి తెలుపు రంగులో ఉన్నటువంటి మాతులు మాతులు ఎప్పుడైతే లండన్ నగరానికి పారిశ్రామిక విప్లవం తాకిందో ఈ తెల్ల రంగులో ఉన్నటువంటి మాతులు నలుపు రంగులోకి మారటం గమనించవచ్చు. అంటే ఇవి కొద్దిపాటి కాలుష్యాన్ని కూడా తట్టుకోలేవు. అంటే ఈ జీవులు ఒక ప్రాంతంలో లేవు అంటే ఆ ప్రాంతంలో కాలుష్యం ఉన్నట్లు. ఒకవేళ ఈ జీవులు అప్పటి వరకు ఉండి అంతరించిపోయి అంటే కాలుష్యం యొక్క స్థాయి పెరుగుదలను చూపుతున్నట్టు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాంతంలో లైకెన్లు అసలే లేవంటే ఆ ప్రాంతం యొక్క సహజ వాతావరణ పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలో లైకెన్లు ఇటీవల కాలంలో అదృశ్యమవుతున్నాయంటే ఆ ప్రాంతంలో లైకెన్లు అదృశ్యమవుతున్నాయి. ఎందువల్ల అదృశ్యమవుతున్నాయి? కాలుష్యం పెరగటం ద్వారా. కాలుష్యం పెరగటం ద్వారా అదృశ్యమయ్యే జీవులు అంటే వాతావరణంలో అంటే చెప్పాను కదా, కాలుష్య సూచికలుగా ఉపయోగిస్తారు. పొల్యూషన్ ఇండికేటర్స్ కాలుష్య సూచికలు లేదా పొల్యూషన్ ఇండికేటర్స్గా ఉపయోగిస్తారు కాబట్టి వీటిని pH లేదా ఆమ్ల క్షార స్వభావాన్ని తెలుసుకోవడానికి ఆమ్ల లేదా క్షార స్వభావాన్ని తెలుసుకోవటానికి ఉపయోగించే లిట్మస్ పేపర్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. pH ఒకవేళ నీ దగ్గర ఉన్నటువంటి ద్రవ పదార్థం కానీ లేకపోతే నీ దగ్గర ఉన్నటువంటి ఘన పదార్థం కానీ దాని యొక్క pH విలువను తెలుసుకోవాలంటే ఆ ప్రాంతంలో ఆ ద్రవ పదార్థంలో ఏ పేపర్ను ఉంచుతారు? లిట్మస్ పేపర్ను ఉంచడం జరుగుతుంది. అంటే ఆ ప్రాంతంలో లిట్మస్ పేపర్ ఉండటం లేదా లిట్మస్ పేపర్ను ఉపయోగించడం ద్వారా లిట్మస్ పేపర్లో వచ్చేటువంటి మార్పుల ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఆమ్ల స్వభావం ఉందా లేదా క్షార స్వభావం ఉందా లేదా తటస్థ స్వభావం ఉందా అని
చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఇవి కాలుష్య సూచికలుగా ఉపయోగిస్తారు కనుక వీటిని కాలుష్య సూచికలుగా ఉపయోగిస్తారు. ఎందుకని ఉపయోగిస్తారు? అసలు ఎందుకు ఇవి కాలుష్య సూచికలైనవి? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వై దీస్ ఆర్ రికార్డెడ్ యాజ్ కాలుష్య సూచిక? ఇవి అత్యంత సున్నితమైన జీవులు. అత్యంత సున్నితమైన జీవులు వాతావరణంలోని కాలుష్యాన్ని సైతం వెనువెంటనే తమ యొక్క ఆకారాన్ని మార్చుకుంటాయి. కాబట్టి భూమిపై వృక్షరాజ్యంలో అత్యంత సున్నితమైన జీవులు, అత్యంత సున్నితమైన జీవులు ఇవి అత్యంత సున్నితమైన జీవులు మరియు వృక్షరాజ్యంలో అత్యంత సున్నితమైన జీవులు మరియు జంతు రాజ్యంలో అత్యంత సున్నితమైన జీవులను మీరు గమనించి చూస్తే నిడేరియా లేదా ప్రవాళ భిత్తికలు లేదా సీలెంటరేటా జీవులు. మనం జంతురాజ్యం చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం, కానీ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఇక్కడే వృక్షరాజ్యంలో అత్యంత సున్నితమైన జీవులు లైకెన్లు. జంతురాజ్యంలో వృక్షరాజ్యంలో ఇది వృక్షాలలో అత్యంత సున్నితమైన జీవులు లైకెన్లు. మరి జంతువులలో అత్యంత సున్నితమైన జీవులు జంతురాజ్యంలో అత్యంత సున్నితమైన జంతువులు నిడేరియా వర్గానికి చెందిన జీవులు. వృక్షరాజ్యంలో అత్యంత సున్నితమైన జీవులు లైకెన్లు. జంతురాజ్యంలోనేమో నికిడేరియా లేదా ప్రవాళ బిత్తికలు, వృక్షరాజ్యంలోనేమో అత్యంత సున్నితమైన జీవులు లైకెన్లు. ఇది లైకెన్లకు సంబంధించిన సమాచారం. అంటే ఈ లైకెన్లు అత్యంత సున్నితమైన జీవులు కాలుష్య సూచికలుగా ఉపయోగిస్తారు కనుక వీటిని pH పేపర్ లేదా లిట్మస్ పేపర్ తయారీలో ఉపయోగిస్తారు. నెక్స్ట్, ఇవి పెరిగే ప్రాంతం ఆధారంగా వీటిని వివిధ రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఫస్ట్, లైకెన్లు అవి పెరిగే ప్రాంతం. చూడండి, లైకెన్లు అవి పెరిగే ప్రాంతం ఆధారంగా లైకెన్లను వివిధ రకాలుగా వర్గీకరించడం జరిగింది. మొట్టమొదటిసారిగా మీరు గమనించి చూస్తే కార్టికోలస్ లైకెన్లు అవి సాధారణంగా వృక్షాలపై పెరిగే లైకెన్లను. నెక్స్ట్, టెరికోలస్ కలపపై పెరిగే లైకెన్లు. సాక్సికోలస్ రాతిపై పెరిగే లైకెన్లు. నెక్స్ట్, టెరికోలస్ ఇసుకపై పెరిగే లైకెన్లు. లిగ్వికోలస్ కాండంపై పెరిగే లైకెన్లను అవి పెరిగే ప్రాంతం ఆధారంగా 4 రకాలుగా చెప్పుకోవచ్చు. వృక్షాలపై పెరిగే లైకెన్లను కార్టికోలస్ అని, రాతిపై పెరిగే లైకెన్లను సాక్సికోలస్ అని, ఇసుకపై పెరిగే లైకెన్లను టెరికోలస్ అని, కాండంపై పెరిగే లైకెన్లను లిగ్వికోలస్ లైకెన్లు అని అంటారు. ఈ లైకెన్లు సాధారణంగా వీటి యొక్క ఆర్థిక ప్రాముఖ్యతను గమనించి చూస్తే పార్మాలియా అనే లైకెన్ వీటి యొక్క ఆర్థిక ప్రాముఖ్యతలు పార్మాలియా అనే లైకెన్ను సాధారణంగా దగ్గుమందు తయారీలో ఉపయోగిస్తారు. నెక్స్ట్, సిట్రారియం లేదా లైకెనారియం అనే లైకెన్లను వాతావరణంలో వాటిని భూమిపై ఒక ప్రాంతంలో అవి పెరుగుతున్నాయండి. ఒక ప్రాంతంలో, ఫర్ ఎగ్జాంపుల్, ఈ సిట్రారియం లేదా లైకెనారియం అనే లైకెన్లు పెరుగుతున్నాయి అంటే దాని యొక్క భూ అంతర్పొరల్లో రాగి నిల్వలు ఉన్నట్లు. బయో ఇండికేటర్స్ అంటే జీవ సూచికలు. ఈ ప్రాంతంలో సిట్రారియం లేదా లైకెనారియం పెరుగుతుందంటే ఆ భూమి యొక్క లోపల ప్రాంతంలో ఎవరున్నట్టు? సిట్రారియం లేదా లైకెనారియం. దీనిని బయో ఇండికేటర్స్ అని అంటారు. వీటిని బయో ఇండికేటర్స్ లేదా జీవ సూచికలు అని అంటారు. ఇది లైకెన్లకు సంబంధించిన సమాచారం. సో
పుష్పించని మొక్కలను సాధారణంగా వాటి యొక్క కాండం యొక్క ఆకారం ఆధారంగా మూడు రకాలుగా వర్గీకరించాము. థాలోఫైటా, బ్రయోఫైటా మరియు టెరిడోఫైటా. థాలోఫైటా, బ్రయోఫైటా మరియు టెరిడోఫైటా. థాలోఫైటా వృక్షాలు మూడు రకాలుగా చెప్పుకోవచ్చు: శైవలాలు, శిలీంధ్రాలు మరియు లైకెన్లు. శైవలాలు స్వయం పోషక జీవులు, శిలీంధ్రాలు పరపోషక జీవులు, లైకెన్లు సహజీవనాన్ని లేదా సహభోజకత్వాన్ని చూపే జీవులు. సో ఈ మూడు జీవులు థాలోఫైటా సమూహానికి సంబంధించి పూర్తి చేసుకున్నాం. నెక్స్ట్ బ్రయోఫైటా. ఈ థాలోఫైటా జీవులు ముద్ద వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. థాలోఫైటా జీవులు ముద్ద వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. లైకెన్ల గురించి ఒక చిన్న పాయింట్ ఒకటి మిస్ అయింది చూడండి. లైకెన్లు సాధారణంగా సాధారణంగా మనం చెప్పుకున్నట్టు శైవల భాగం ఉంటుంది మరియు శిలీంద్ర భాగం ఉంటుంది. అయితే శైవలాలు, శిలీంధ్రాలు రెండూ కలిసి సహజీవనం చేస్తుంటే శైవల భాగమేమో ఆహార పదార్థాన్ని తయారు చేస్తుంది, శిలీంద్ర భాగమేమో దాన్ని తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను ఇది అనుభవిస్తూ ఉంటుంది. అంటే ఈ రకంగా శైవల భాగమేమో ఆహార పదార్థాలను, శిలీంద్ర భాగమేమో ఆహార పదార్థాల నుండి లబ్ధి పొందుతుంది శైవలాలు తయారు చేసినట్టు. అంటే సహభోజకత్వంలో ఒకరు మరొకరి కన్నా ఎక్కువ లబ్ధి పొందటాన్ని, ఇక్కడ సాధారణంగా శైవలాలు కష్టపడి ఆహార పదార్థాలను తయారు చేస్తున్నాయి, శిలీంధ్రాలు వాటి నుండి ఎక్కువగా లబ్ధి పొందుతున్నాయి. అంటే శైవలాల నుండి శిలీంధ్రాలు అధికంగా లబ్ధి పొందుతున్నాయి కనుక ఈ సహభోజకత్వంలో ఒకరు మరొకరి నుంచి అధికంగా లబ్ధి పొందటాన్ని హీలోటిజం అని అంటారు. హీలోటిజం వెరీ వెరీ ఇంపార్టెంట్. సహభోజకత్వంలో శైవలాలు స్వయం పోషక జీవుల నుంచి పరపోషక జీవులైనటువంటి శిలీంధ్రాలు అధికంగా లబ్ధి పొందే లక్షణాన్ని హీలోటిజం అని అంటారు. ఇది లైకెన్లకు సంబంధించినటువంటి సమాచారం. బ్రయోఫైటా జీవులు. సో థాలోఫైటా జీవులు ముద్ద వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఈ ముద్ద వంటి నిర్మాణాన్ని కలిగినటువంటి థాలోఫైటా జీవులలో కాండం ఎటువంటి నిర్దిష్టమైన ఆకారాన్ని కలిగి ఉండదు. మీరు నాచు వంటి భాగాన్ని చూశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు నీళ్ల తొట్టుల్లో ఉన్నటువంటి నాచు కానీ, వాటర్ పైపుల్లో పట్టేటువంటి నాచు కానీ, ఆ నాచు సాధారణంగా శైవల భాగానికి చెందింది. పుట్టగొడుగులు ఎటువంటివి? శిలీంధ్రాలకు చెందినవి. పుట్టగొడుగు వంటి నిర్మాణంలో ఆకారంలో ఉన్నటువంటి చెట్టు బెరడం మీద ఎటువంటి కాండం లేనటువంటివి లైకెన్. అంటే జీవులు వాటి యొక్క కాండం యొక్క ఆధారంగా వీటిలో ప్రత్యేకించి థాలోఫైటా, థాలస్ అంటే ముద్ద వంటి నిర్మాణం, థాలస్ అనగా ముద్ద వంటి నిర్మాణం, అంటే ఎటువంటి నిర్దిష్టమైన కాండం కలిగి ఉండనటువంటి జీవులు థాలోఫైటా జీవులు. థాలోఫైటా జీవులలో ఎటువంటి నిర్దిష్టమైన కాండం కనిపించదు. కానీ బ్రయోఫైటా జీవులను చూస్తే ఇక్కడ నుంచి జంతురాజ్యం మరియు వృక్షరాజ్యంతో అనుసంధానించే ఒక బ్యూటిఫుల్ ఫినామినా స్టార్ట్ అవుతుంది చూడటం. బ్రయోఫైటా జీవులలో సాధారణంగా వృక్షరాజ్య ఉభయచరాలు అని చెప్పవచ్చు. బ్రయోఫైటా జీవులను వృక్షరాజ్య ఉభయచరాలు, బొటానికల్ యాంఫీబియన్స్. వృక్షరాజ్యంలోని ఉభయచరాలు ఎలా ఉపయోగపడతాయి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఉభయచరాలు అంటే ఏంది? నేలపై మరియు నీటిలో ఉండగలిగే జీవులు. ఫర్ ఎగ్జాంపుల్, ద బెస్ట్ ఎగ్జాంపుల్ జంతురాజ్యంలో చూస్తే కప్ప నేలపై మనుగడను సాధించగలదు మరియు నీటిలో కూడా తన జీవితాన్ని చూపుతుంది. అంటే కప్ప ఉభయచరం. కానీ వృక్షరాజ్యంలో ఉభయచరం ఏంది? చాలా విచిత్రంగా ఉంటుంది ఈ కాన్సెప్ట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, జంతువులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి అకశేరుకాలు, సకశేరుకాలు. జంతువులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అకశేరుకాలు మరియు సకశేరుకాలు. సకశేరుకాలు అంటే వెన్నుపాము కలిగిన జీవులు, వెన్నుపాము లేని జీవులు. వెన్నుపాము కలిగినటువంటి జీవులలో మొట్టమొదటిసారిగా కనిపించే జీవులు చేపలు. చేపల తర్వాత కనిపించే జీవులు ఉభయచరాలు.
ఉభయచరాలు. చేపల తర్వాత మనకు పరిణామంలో కనిపించినటువంటి జీవులు సరీసృపాలు. సరీసృపాల తర్వాత మనకు కనిపించే జీవులు పక్షులు. పక్షుల తర్వాత మనకు కనిపించే జీవులు క్షీరదాలు. సకశేరుకాలు లేదా వెన్నుపాము కలిగినటువంటి జీవులలో ముందస్తుగా మనకు కనిపించేవి చేపలు. చేపల తర్వాత ఉభయచరాలు. ఉభయచరాల తర్వాత సరీసృపాలు. సరీసృపాల తర్వాత పక్షులు. పక్షుల తర్వాత క్షీరదాలు. చేపలు ఎక్కడ ఉంటాయి? సాధారణంగా పరిణామపరంగా నీటిలో ఉంటాయి. అంతే కదమ్మా. మొట్టమొదటిసారిగా వెన్నుముక్క కలిగినటువంటి జీవులు ఎక్కడున్నాయి? నీటిలో ఉన్నాయి. థాలోఫైటా జీవులు కూడా సాధారణంగా ఎక్కడ ఉంటాయి? నీటిలో ఉండే జీవులు. ఉభయచరాలు బొటానికల్ యాంఫిబియన్స్. జంతురాజ్యంలోని యాంఫిబియన్స్ లేదా ఉభయచరాలు, వృక్షరాజ్యంలోని ఉభయచరాలు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా తమ యొక్క జీవితాన్ని నీటిపై నుండి నేలపైకి ప్రారంభించినటువంటి జీవులు. మొట్టమొదటిసారిగా తమ జీవితాన్ని నీటి నుండి నేలపైకి, ఇక్కడ కూడా నీటి నుంచి ఎక్కడికి ప్రారంభమైంది? నేలపైకి. ఇక్కడ నుంచి కూడా జీవితం ఎక్కడి నుంచి